Hey guys, welcome back to the YouTube channel The Dev Kit. ఈ వీడియోలో వచ్చరికి నోట్బుక్ ఎలా మీకు యూజెస్ అండ్ ఆల్సో ఈ స్టూడెంట్ లైఫ్ లో మనకి ఎలా బెనిఫిషియల్ అయితే చూద్దాం. వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ బిగిన్ టు ద వీడియో. Just keep watching. Just keep watching. సో ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళి నోట్బుక్ వెళ్ళమని టైప్ చేయండి. క్లిక్ ఆన్ ట్యాప్ అండ్ ఎంటర్. సో ఇక్కడ అండర్స్టాండ్ ఎనీథింగ్ అండ్ ఆల్సో ట్రై నోట్బుక్ వెళ్ళమని కనిపిస్తుంది కదా ఒక బటన్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో మీరు ఒక పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి లాగిన్ అయిపోయింది. అండ్ క్లిక్ ఆన్ దిస్ ప్లస్ క్రియేట్ న్యూ. సో ఈ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ యాడ్ రిసోర్సెస్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, అప్లోడ్ రిసోర్సెస్. సో మీకు ఏదైనా గూగుల్ డ్రైవ్స్లో లైక్ లింక్స్ ఏదైనా ఆర్ఎల్స్ ఎనీ డ్రైవ్లో ఏదైనా ఫైల్స్ ఉంటే డైరెక్ట్గా చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఆర్ఎల్స్ ఇక్కడ ఏదైనా టెక్స్ట్ మీకు ఏదైనా సమ్మరైజ్ చేయాలన్నా ఏదైనా ఉంటే మనకి ఇక్కడ కాపీ టెక్స్ట్ అని ఉంటుంది. లైక్ క్లిక్ ఆన్ దిస్ అప్లోడ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో సో ఇక్కడ నాకు డిఎస్ఏ 4 మార్క్స్ అని కనిపిస్తుంది. అండ్ ఆల్సో దిస్ ఈ రెండు నేను యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా, ఇదొకటి అండ్ ఇవన్నీ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో క్లిక్ ఆన్ అప్లోడ్. సో అయితే ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఐకాన్లో కనిపిస్తూ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ విండోలో మనం ఏదైతే యాడ్ చేసామో అవన్నీ. సో ఇక్కడ మనకి ఈ చార్ట్ అనేది ఉంది కదా, ఇందులో మనకి సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది స్టూడెంట్స్ అలా యూస్ఫుల్ అయింది. సో ఫస్ట్ వచ్చరికి మనం ఏదైతే మనకి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి కదా, సో రిసోర్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఫస్ట్లో మీరు మర్చిపోతే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుంటే రిసోర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ రిసోర్సెస్ అన్నీ మనకి నోట్బుక్లో ఏమైనా అనలైజ్ చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ అంతా. మీకు ఇందులో రిసోర్సెస్లో ఏదైనా డౌట్ ఉందనుకోండి, సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వచ్చు. లైక్ ఐ హ్యాడ్ ఎ డౌట్ అని ఏదైనా అడగవచ్చు. లైక్ గివ్ మీ ద క్వశ్చన్స్ డిఎస్ఏ ఎగ్జామ్ అని అడుగుతున్నా. సో మనకి ఇందులో అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది మనకి దీంట్లో స్టడీ చేస్తుంది అనమాట, స్టడీ చేసి క్వశ్చన్స్ ఇస్తుంది అనమాట. చూసారు కదా, ఈ రిసోర్సెస్ బేస్ చేసుకుని లేదా ఈ రిసోర్సెస్ మాత్రమే బేస్ చేసుకుని మనకి ఇక్కడ నోట్బుక్ వెళ్ళమనేది మనకి ఇస్తుంది అనమాట. లైక్ ఈ పీడిఎఫ్ ఉంది కదా నా దగ్గర, ఈ గూగుల్ డాక్స్ పీడిఎఫ్. సో ఈ గూగుల్ డాక్స్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ అయితే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవైతే క్వశ్చన్స్. సో దీనికి ఆన్సర్స్ కూడా అడగచ్చు, గివ్ మీ ద ఆన్సర్స్. సో మనం డైరెక్ట్గా స్టూడెంట్స్ అనే వాళ్ళు మనం రిసోర్సెస్ అని ChatGPTకి వెళ్ళి వెతుక్కోకుండా మనకి ఏదైతే పీడిఎఫ్స్ ఉన్నాయో లైక్ సెమ్ ఎగ్జామ్స్ అలాంటివి ఉంటాయి కదా, సో పీడిఎఫ్స్ అనేది తీసుకొచ్చి ఇందులో డ్రాప్ చేసుకొని మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మేము ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఎలా అంటే లైక్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనమాట. లైక్ ఎలా అయితే ChatGPTలో మనం ఒకసారి డ్రైవ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కానీ అక్కడ ఒక్కటే అప్లోడ్ చేయగలం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నా కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేసుకొని మనం ఇక్కడ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు దీంతో. సో ఇక్కడ ChatGPT అయితే ఒక టెక్స్ట్ ఒకటి ఇస్తుంది కదా, ఇక్కడ చూసుకుంటే మనకి ఆడియో ఓవర్వ్యూ అని ఉంది. సో ఈ ఆడియో ఓవర్వ్యూ వల్ల ఏంటంటే లైక్ మనకి చదవడానికి కొంచెం ఏదైనా లైక్ కొంచెం ఇబ్బందిగా ఉన్న ఆర్ఎల్స్ అని బద్ధకంగా ఉన్నా ఇక్కడ ఆడియో ఓవర్వ్యూ మీరు ట్యాప్ చేస్తే మనం డైరెక్ట్గా అదొక పాడ్కాస్ట్ రూపంలో అనేది జనరేట్ చేస్తుంది అనమాట. లైక్ పాడ్కాస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక 2 persons మనకి మాట్లాడుకుంటూ మనకి క్వశ్చన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇట్స్ జనరేటింగ్ రైట్ నౌ. It's generating right now. So generate a podcast based on your resources. సో ఇక్కడ మనకి రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఈ రిసోర్సెస్ బేస్ అయ్యి మనకి ఇక్కడ ఒక పాడ్కాస్ట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట మనం క్లిక్ చేసిన తర్వాత. సో అండ్ ఆల్సో వీడియో ఓవర్వ్యూ. సో మనకి ఇది కూడా అంతే, లైక్ మనకి VO3 ఉంది కదా, అలా వీడియో ఎలా అయితే జనరేట్ చేస్తుందో బేస్డ్ ఆన్ దిస్ రిసోర్సెస్ మనకి ఎక్స్ప్లెనేటరీ వీడియో అనేది ఒకటి జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మైండ్ మ్యాప్, ఈ మైండ్ మ్యాప్ ఫీచర్ కూడా ఉంది కదా, ఈ మైండ్ మ్యాప్ ఫీచర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఒక మైండ్ మ్యాప్ అనేది జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో విల్ లుక్ ఆన్ దిస్ ఆల్సో. అండ్ రిపోర్ట్స్, ఈ కంప్లీట్ రిసోర్సెస్ అన్ని అనలైజ్ చేసుకొని ఎవరైతే థీసిస్ ఆర్ఎల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుద్ది. సో ఈ రిసోర్సెస్ అన్నిటిలో మనకి బేస్ చేసుకొని ఇక్కడైతే మనకి రిపోర్ట్స్ అనేవి ఇస్తుంది అనమాట, లైక్ అనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కైండ్ ఆఫ్. అండ్ ఆల్సో ఫ్లాష్ కార్డ్స్ అంటే జనరేట్ ఫ్లాష్ కార్డ్స్ బేస్డ్ ఆన్ యువర్ రిసోర్సెస్. ఫ్లాష్ కార్డ్స్ అంటే లైక్ స్మాల్ చంక్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్ అన్ని మనకి ఫ్లాష్ కార్డ్స్ రూపంలో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. జనరేట్ అండ్ AI ఇంటరాక్టివ్ క్విజ్ బేస్డ్ ఆన్ యువర్ రిసోర్సెస్. మనకి ఇక్కడ రిసోర్సెస్ ఇచ్చాం కదా, ఇది కూడా సేమ్ అంతే. లైక్
దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకైతే క్విజ్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీ కెన్ గో విత్ దిస్ ఆల్సో. సో ఇక్కడైతే మనకి మైండ్ మ్యాప్ అయితే అయిపోయినట్టుంది. ఇలాగోండి, లైక్ అకాడమిక్ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ ఇలా ఇచ్చింది కదా. సో డైరెక్ట్గా మనం ట్యాప్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది ఇక్కడ. అండ్ ఆల్సో ఇలా మనం ట్యాప్ చేస్తూ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే పెరుగుతూ ఉంటుంది. లైక్ మనకి క్లియర్ స్ట్రక్చర్గా అయితే మైండ్ మ్యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ. మనకి ఈజీగా అండర్స్టాండబుల్గా, లైక్ కొంతమందికి విజువల్ రిప్రజెంటేషన్ ఆర్ ఎల్స్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది కదా. సో ఈ మైండ్ మ్యాప్ ఫీచర్ అయితే ఎవరికైతే లైక్ చూస్తే అర్థమవుతుంది, చూస్తే గుర్తుంటుంది అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో దిస్ పాడ్కాస్ట్ ఫీచర్ గురించి టెస్ట్ చేద్దాం ఇంకా. సో పాడ్కాస్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ క్విజ్ కూడా వచ్చింది, సైన్స్ క్విజ్. లెట్స్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇదిగోండి, లైక్ మనకి ఇక్కడ బేస్ చేసుకున్న రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఆ రిసోర్సెస్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇచ్చింది అనమాట ఈ నోట్బుక్ LM. డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇలా క్విజ్ కూడా రాసుకోవచ్చు. గుడ్. అండ్ వీడియో జనరేషన్ కూడా జరిగింది. So let's see it. Welcome to the deep dive. Our mission today is a pretty fascinating one, I think. We're exploring the fundamental building blocks you're mastering this semester. ఒక 2 persons మాట్లాడుకుంటూ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తారు. లైక్ మనం ఏదైతే కాంటెంట్ ఉందో మనం ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ బేస్ చేసుకొని ఇక్కడైతే మనకి ఒక పాడ్కాస్ట్ రూపంలో జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ ఇక్కడ వీడియో కూడా ఇంకా జనరేట్ కావలేదు. లైక్ 1 second, ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైం. సో ఏదైతే మనకి ఇలా ఆడియో ఓవర్వ్యూ అండ్ ఆల్సో మైండ్ మ్యాప్ అండ్ ఆల్సో రిపోర్ట్స్ అండ్ ఆల్సో ఫ్లాష్ కార్డ్స్ అండ్ ఆల్సో దిస్ క్విజ్, అలాగే మనకి వీడియో కూడా జనరేట్ చేసేస్తుంది, మనకి ఎక్స్ప్లెనేటరీ వీడియో. సో మనం అది కూడా మనం చూసుకొని మనం చదువుకోవచ్చు. సో ఈ నోట్బుక్ LMని మనం ఈజీగా యూజ్ చేసుకొని మనం ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ అనాలిసిస్ రాయడానికి, లైక్ ఈజీగా స్టడీ చేసుకోవడానికి అనేది బాగుంటుంది అనమాట. సో దిస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వీడియో రిగార్డింగ్ దిస్ నోట్బుక్ LM అండ్ ఆల్. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మన ఛానల్లో చాలానే వస్తుంటాయి. సో వితౌట్ గెటింగ్ ఇన్ లేట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు కూడా యూజ్ అవుతుంది. Just keep watching.